మొన్న జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఎలక్షన్కు ముందే ప్రజలు డిసైడ్ చేశారు. రేపు జూన్ 4వ తారీఖున వచ్చే రిజల్ట్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏ విధంగానైతే పోయినసారి వచ్చిన సీట్ల కంటే అంతకంటే ఎక్కువ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవబోతున్నారు. అదేవిధంగా అనకాపల్లి అసెంబ్లీలోనూ అనకాపల్లి పార్లమెంట్లో కూడా ఏ విధంగానైతే మంచి మెజార్టీతో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేశామో అదేవిధంగా ఈసారి కూడా అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా నాయుడు గారిని ప్రజలందరూ ఆశీర్వదించారు. ఆ రోజు పోలింగ్ రోజు ప్రజలు చూస్తే అర్థమైంది. అందరూ ఫ్యాన్ గుర్తుకి ఫ్యాను ఎంత స్పీడ్గా తిరగాలో మ్యాక్సిమం స్పీడ్గా తిప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మమ్మల్ని గెలిపించడానికి వాళ్ళందరూ ఓటేశారు. కాబట్టి రేపు 4వ తారీఖున మేమందరం ఇక్కడ విజయోత్సవ సభ జరుపుకోవడానికి అనకాపల్లి పార్టీ ఆఫీస్లో ఈరోజు కసంకోట మండలం ఆత్మీయ సమావేశం జరిగింది. అదేవిధంగా అనకాపల్లి రూరల్ అనకాపల్లి టౌన్ కూడా ఆత్మీయ సమావేశాలు పోయిన వారం జరిగాయి. మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ వీళ్ళందరూ చాలా కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎక్కువ ఓట్లు అంటే ఏ విధంగానైతే సంక్షేమం చేసామో అంత మెజారిటీ వచ్చేలాగా మా నాయకులందరూ కష్టపడ్డారు. తప్పకుండా మేము గెలవబోతున్నాం.